అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను చేపల పులుసు చేస్తున్నానండి. దానికోసం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని అవి గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత ఆ లోపల మనం మసాలా కోసం తర్వాత ఆనియన్స్, లవంగాలు, యాలకులు, చెక్క, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని ఆ పేస్ట్ని కూడా ఇందులోనే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని టమాటో పేస్ట్ని వేసుకొని ఆ తర్వాత చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసుకొని మంచిగా సిమ్లో పెట్టేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని మంచిగా రోల్ బౌలింగ్ చేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత మనము మ్యారినేషన్ చేసి పెట్టుకున్న పీసెస్ని కొంచెంగా రోస్ట్ చేసుకొని అవి కూడా ఇందులోనే యాడ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇది రోటీలో కానీ రైస్లో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం